వైద్య సేవల విషయంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ విజయ రమణారావు అన్నారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఇటీవలే కాలంలో 40 లక్షల వ్యయంతో కంటి పరికరాలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో 990 మంది నవజాత శిశువులకు చికిత్స అందించినట్లుగా తెలిపారు. దీంతో పాటుగా ఆసుపత్రిలో అన్ని వ్యాధులకు సంబంధించి పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో 130 కోట్ల మేర నిధులు వెచ్చించామన్నారు. ఇక జిల్లా ఆసుపత్రి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇక మరో 7 కాలంలో 100 పడకల ఆసుపత్రి భవనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈరోజు 40 లక్షల వ్యయంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వివిధ విభాగాలకు చెందినటువంటి అత్యాధునిక సామాగ్రిని వైద్య సేవల కోసం అందించడం జరిగింది. ఇవాళ విజయవంతంగా ఇప్పటి వరకు 990 నవజాత శిశువులకు చికిత్స అందించడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వ హాస్పిటల్ నూతనంగా అంబులెన్స్ ఉండాలని చెప్పి మరి 20 లక్షల వ్యయంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ఇవాళ మనం అంబులెన్స్ను అందించడం జరిగింది. జనరల్ సర్జరీలకు సంబంధించి దాదాపు 6,477 మందికి మరి జనరల్ సర్జరీ చేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలో దాదాపు 130 వాల్యుబుల్ పెయింట్ అక్షరాల 1,67,68,000 రూపాయలు మనం ఈ 2 ఏళ్ల పేద ప్రజానికానికి మన ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మనం ఖర్చు చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ఇవాళ ఒకనాడు 2 సంవత్సరాల కన్నా ముందు మరి మన పెద్దపల్లి మన ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇలా ఒక డాక్టర్ ఉండేది కాదు. ఒక ఎక్విప్మెంట్స్ కూడా ఏమి ఉండేది కాదు. ఇవాళ మనం ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. దాటిన తర్వాత ఈ 2 ఏళ్లలో మన ప్రభుత్వ హాస్పిటల్ను గణనీయంగా ఇవాళ మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అంటే ఇవాళ 130 కోట్ల పైసలకు ఇవాళ ఈ 2 ఏళ్లలో పేదలకు వైద్య సేవలు అందించే విధంగా మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని మనం దీన్ని తీర్చిదిద్దుకున్నామంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, మన జిల్లా మంత్రి శ్రీధరబాబు గారు వారి అందరి సహకారాన్ని తీసుకొని మనం ఇవాళ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఇవాళ నంబర్ 1 స్థానం వచ్చిందంటే అది పెద్దపల్లి జిల్లా నియోజకవర్గ ప్రజలకు, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులకు, ఇక్కడ ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి సూపరింటెండెంట్తో సహా, ఈ ఆర్ఎంఓ గారితో సహా ఈ ఆసుపత్రిలో పనిచేసేటువంటి సిబ్బంది అందరికి కూడా ఆ క్రెడిట్ దక్కాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ 100 పడకలకు దీన్ని అప్డేట్ చేసుకోవడం జరిగింది. రేపు తొందరలోనే రాబోయే జనవరి నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకు ఆ హాస్పిటల్ కూడా మనకు వస్తే ఇవాళ ఇంత రష్ ఉండదు. ఇవాళ నిలబడడానికి జాగలేని విధంగా మరి పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఇవాళ మాతాశిశు హాస్పిటల్లో మనం పెట్టుకుంటే ఇవాళ కిటకిటలు ఆడిపోతా ఉందంటే మరి ఇక్కడ ఏ రకమైనటువంటి